నాలో సగభాగం అంటే మా భార్య గారు హిందీ పండితుగా పెద్దపల్లి జిల్లాలో పనిచేస్తున్నారు. నా దిప్పంగానే వచ్చేసాను. సో ఈ హిందీ భాష అనేది జాతీయ భావాన్ని పెంపొందించే విధంగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం ప్రతి సంవత్సరము జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విద్యార్థుల్లో కానీ మన ప్రజల్లో కానీ జాతీయ భావం పెంపొందించడానికి ఒక వారధిగా పనిచేస్తుందని అనుకుంటున్నాను. ఇక్కడ మన ప్రాంతీయ భాష అంటే హిందీ భాషేతర రాష్ట్రాలు కొన్ని హిందీని నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఇప్పుడు మన రాష్ట్రంలోనైతేనేమి 20 మార్కులకే పాస్, చిన్న బుక్ ఇదేమున్నది హిందీ టీచరే కదా పాస్ అయితే కానీ లేకపోతే లేదు అనే విధంగా 600 మంది ఉపాధ్యాయులు ఉన్నా 1000 మంది ఉపాధ్యాయులు ఉన్నా హిందీకి చెప్పడానికి ఒకరే ఉపాధ్యాయులు చెప్తేంది చెప్పకపోతేంది అనే విధంగా ఉన్నది. సో అదే వేరే భాషలు కానీ వేరే సబ్జెక్ట్ కానీ ఒక్కొక్క సబ్జెక్టుకు 4 పోస్టులు 5 పోస్టులు ఇస్తూ వాటికి ప్రాముఖ్యత ఇస్తారు, దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. సో దీనిపైన కూడా మనము ఆలోచించాలి. హిందీ ప్రాముఖ్యత గురించి కూడా విద్యార్థులు కానీ ప్రజల్లో కానీ తీసుకెళ్ళాలి. ఎందుకంటే భారతదేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీ కాబట్టి హిందీని మనం తీసుకెళ్ళాలి. తర్వాత ఈ సభ మనకు ఈ సమావేశము హిందీ భాషేతర ఉపన్యాసకులు, ఆంగ్ల ఉపన్యాసకులు, విశ్రాంత ఆంగ్ల ఉపన్యాసకులు పెట్టినందుకు వారు హిందీ పట్ల ఎంత అభిమానం ఉందో చాలా నాకు ఆశ్చర్యం అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. సార్ ఎక్కువ ఆంగ్ల భాష ఎంఏ. సో ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. నేను బీఈడీ చదివేటప్పుడు చిన్న హిందీలో ఏమైనా చదివితే మంచిగుంటుందని రకరకాలుగా అక్కడ బీఈడీ చేసేటప్పుడు ఏంటంటే అందరూ ఇతర జిల్లా నుండి వచ్చేవాళ్ళు. నేను ఎక్కడ నుండి వచ్చినా, నువ్వు ఇక్కడ నుండి వచ్చినా, కిదర్ సే ఆయా అంటే పాల్కొండ से, कोई आया गोलकुंडे से, कोई आया नलगुंडे से, कोई आया पालकुंडे से, कोई आया महबूब नगर से, कोई आया करीमनगर से, कोई आया वरंगल से. मैं तो आया करीमनगर से. मैं फिरा नगर मगर पसंद आया करीमनगर. मैं हूँ साई नगर. ఇది అంటే ఇది